హాయ్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరుతో నాకు విపరీతమైన జ్ఞాపకాలున్నాయి సార్. అయ్యో! 'మేర్లపాక గాంధీ' అనగానే ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు మీరు, హ్మ్. నాకు మైండ్‌లో మీ నాన్నగారే గుర్తొచ్చారు. అవును. మురళి గారు. యెస్. నాకు విపరీతమైన నమ్మకం ఏంటంటే, హ్మ్. ఒక రైటర్ ఇంటి నుంచి ఒకరొచ్చి ఒక సినిమా చేస్తున్నారంటే, హ్మ్. హ్మ్. ఖచ్చితంగా పొటెన్షియాలిటీ ఉంటుందని హ్మ్. హ్మ్. అని నేను గుడ్డిగా నమ్మా. హ్మ్. హ్మ్. ఇతనిలో ఏదో హ్మ్. ఉంటుంది హ్మ్. 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 అని. హ్మ్. అంటే మీ పేరు మీద గాని, మీరు తీసే సినిమాల మీద గాని స్పెషల్ ఆహ్, ఇంట్రెస్ట్ యాహ్! చూపించడానికి కారణం ఒక రకంగా మీ థాంక్ యూ. నాన్నగారు మీ థాంక్స్. నాన్నగారు. థాంక్స్ టు మై డాడ్. అంటే ఆహ్, ఆ బ్యాచ్‌లో అంటే 90స్, ఆ! 2000 మధ్యలో హ్మ్. అంటే టీవీలు టీవీలు మీన్స్ స్మార్ట్ ఫోన్‌లు ఇంత ఇంత ఉధృతంగా హ్మ్. హ్మ్. లేనప్పుడు, హ్మ్. హ్మ్. తర్వాత ఇంటర్నెట్ అంత చీప్‌గా దొరకనప్పుడు కరెక్ట్. అవును. దొరకనప్పుడు మాకున్న కాలక్షేపం ఏంటంటే బుక్స్. బుక్స్, బుక్స్. అవును. రకరకాల బుక్స్. అవును. పైగా మీ నాన్నగారి టైటిల్స్ అన్నీ చాలా చాలా క్యాచీగా సినిమాకి పనికొచ్చే అవును. టైటిల్. నాకు బాగా గుర్తు 'రారా మా ఇంటి మా ఇంటి దాకా.' దాకా. అసలు భలేంటి టైటిల్ అది అవును. కదా! అవును. అలా ఆ టైటిల్‌తో సినిమా ఎందుకు తీయలేదు ఇప్పటివరకు అనిపించింది నాకు. అంత అంత క్రేజీ టైటిల్ అది. సో, ఇంట్లో ఆహ్, పుస్తకాలు, హ్మ్. ప్రపంచం, హ్మ్. సాహిత్యం హ్మ్. ఇలాంటి డిస్కషన్సే నడిచేవండి? చిన్నప్పటి నుంచి ఇదే సార్. అంటే అదే ఓహ్! ఒక బుక్ చదవాలి, ఇది చదువుకోవాలి, యాక్చువల్‌గా మంచి లిటరేచర్ చదవాలి అనేది నాన్న రైటర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఆ పుష్ ఉండేది. హ్మ్. నాన్న ద్వారా. హ్మ్. అంటే కైండ్ ఆఫ్ బుక్స్ ఇవ్వడం, హ్మ్. చదువు అని చెప్పడం. ఈ కైండ్ ఆఫ్ లిటరేచర్ మొత్తంగా మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ ఆయన ఆ లిటరేచర్ ఫస్ట్ ఒక 'మార్క్ ట్వెయిన్', హ్మ్. ఈ 'హకిల్‌బెర్రీ ఫిన్' హ్మ్. వీటితో స్టార్ట్ చేసి మెల్లగా 'బుచ్చిబాబు' గారు హ్మ్. ఈ కైండ్ ఆఫ్ థింగ్ 'చలము' హ్మ్. ఈ కైండ్ ఆఫ్ థింగ్ 'చలం' గారి వరకు వచ్చా. హ్మ్. యాహ్! మెయిన్ బుక్స్ అండి. ఇంట్లో ఏది డిస్కషన్ జరిగినా నాన్నతో నావెల్స్ హ్మ్. ఈ కైండ్ ఆఫ్ థింగ్ తిరుపతిలో ఒక చిన్న బుక్ స్టోర్ ఉండేది. ఆ! ఇప్పటికి గుర్తు. ఆ! ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఆ! సో, నాన్న పిక్ జేసి బుక్స్ ఇచ్చేవాడు. ఇవి చదువు. హ్మ్. నీకు హెల్ప్ అవుద్ది అనే దీంట్లో. హ్మ్. యాహ్! అలా ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఆ బుక్స్ వాతావరణం అండ్ ఎవ్రీ వీక్లీ ఆ 'స్వాతి' వచ్చేది. అవును. నాన్న నావెల్స్‌తో పాటు చాలామంది మంచి మంచి నావెల్స్ ఉండేటివి. హ్మ్. సో, హ్మ్. అప్పుడు మీరన్నట్టు మనిద్దరం ఆ కైండ్ ఆఫ్ దీంట్లో నుంచే కాబట్టి ఫస్ట్ మనకు ఆ బుక్సే ఉండేటివి. అవును. మెల్లగా ఇప్పుడు టీవీలు, దాని స్మార్ట్ తర్వాత ఫోన్‌లు. టీవీలు, స్మార్ట్ హ్మ్. ఫోన్స్ ఇలా అయిపోయినాయా? పుస్తకానికి పాలిచ్చారంటే నిజమేనా? రూ. 25 రూ. 25 ఇచ్చేవాళ్ళు. ఆ! అంటే చదివితే చాలు రూ. 25 ఆ! ఇచ్చేవాళ్ళు. చదివితే రూ. 25 అంటే ఇచ్చారు. దాని తర్వాత డిస్కషన్ ఏం నడిచేది కాదా? బుక్ గురించి మాట్లాడేవాళ్ళం. హ్మ్. నాకు ఒక చిన్న బుక్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి ఆ రూ. 25 హ్మ్. సో, మెల్లమెల్లగా బుక్స్ నేనే డబ్బులిచ్చి పలానా బుక్ కొందాము అనే హ్మ్. మీటర్‌లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చారు. యాహ్! మీ నాన్నగారు కాకుండా ఆ టైంలో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన రైటర్స్ నాకు ఎవరున్నారు? 'చలం' గారంటే చాలా ఇష్టం అండి. హ్మ్. అంటే ఆ టైం గాదు గానీ అవును. ఆయన ఆయన వేరే వాటెవర్ పూర్తిగా వేరు. హ్మ్. బుక్స్ హ్మ్. 'బుచ్చిబాబు' గారన్నా, 'తిలక్' గారన్నా ఇవన్నీ 'శ్రీశ్రీ' గారు ఇవన్నీ చదివేవాడిని. హ్మ్. ఇవన్నీ చదివి వీళ్ళంతా గూడా కొద్దిగా ఇన్‌స్పైర్ హ్మ్. ఎంత రాసారు హ్మ్. అనే కైండ్ ఆఫ్ ఫీల్. హ్మ్. అలాగే నాన్న కాంటెంపరరీ అంటే 'యండమూరి వీరేంద్రనాథ్' అవును. గారంటే చాలా ఇష్టం. హ్మ్. యాహ్! సార్. మీ నాన్నగారు రాసిన నవల్స్‌లో మీకు బా నచ్చిందేంటి? నాకు 'శృంగారపురం ఒక కిలోమీటర్' ఇష్టం. అసలు టైటిలే చాలా మంచి టైటిల్ యాహ్! కదా! అవును. మా ఆ! నాన్న గూడా అడుగుతా ఉంటాడు. "ఆ సినిమా ఒకటి చేసి పెట్టరా నా కోసం. ఆ! నా పేరు గూడా ఆ! స్క్రీన్ మీద చూడాలనేసి" ఎప్పుడు పాసిబిలిటీ అవుతే అప్పుడు చేద్దామని. మంచి కథ అది. యాహ్! హ్మ్. అదేంటి అదొక రొమాంటిక్ థ్రిల్లర్ అనుకుంటా. రొమాంటిక్ థ్రిల్లర్ గాదు. ఒక హ్మ్. రొమాంటిక్ డ్రామా కైండ్ ఆఫ్ థింగ్. హ్మ్. యాహ్! సార్. కానీ మీ నాన్నగారి మీద రొమాంటిక్ రైటర్ అన్న ముద్రే పడిపోయింది కదా! అవును. అవును. అవే దీంట్లో రాశారు. అవును. అవును. నేనలా కామెడీను, నాన్న అలా రొమాంటిక్‌గా రొమాంటిక్ కామెడీ, విలేజ్ కామెడీ, విలేజ్ ఇది ఎక్కువ రాశారు. హ్మ్. హ్మ్. విలేజ్ రొమాన్స్. హ్మ్. యాహ్! తీస్తే ఆ నవలే తీస్తారండి? లేదంటే ఈ ప్రయాణంలో మీరు చదివిన నవల్స్‌లో ఇది సినిమాగా తీయొచ్చు, ఇది బెస్ట్‌గా ఉంటుంది అనాథ అనిపించింది? మహిళా సదన్ రిజిస్టర్డ్ అనేది కూడా నాన్నది మీ బావుంటది. నాన్నగారిదే అది. నాన్నదే. అనాథ అవును. మహిళా సదన్ రిజిస్టర్డ్, శృంగారపురం ఒక కిలోమీటర్ మీరన్నట్టు 'రారా మా ఇంటి దాకా' హ్మ్. ఇవన్నీ కూడా కొద్దిగా ఇప్పుడు దీనికి గూడా ఇప్పుడు జనరేషన్‌కి గూడా చేయొచ్చు చిన్న మార్పులు చేసి. హ్మ్. యాహ్! మీ కథలు, మీ సినిమాలు చూసి నాన్నగారు ఏమంటుంటారండి? అంటే చెప్తాను సార్. ఫస్ట్ స్క్రిప్ట్ అవ్వగానే ఫస్ట్ ఐడియాగా చెప్తా. హ్మ్. ఐడియాగా చెప్పి దాని తర్వాత స్క్రిప్ట్ చదువుతారు. హ్మ్. స్క్రిప్ట్ చదివి తనకేమన్నా సజెషన్‌లుంటే చెప్తారు. హ్మ్. అండ్ మోర్ ఎక్కువ రొమాన్స్ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కథల్లో. ఆ! వద్దు అనేసి. నేను కొద్దిగా ఆ రొమాన్స్ దీంట్లో గాకుండా కొద్దిగా కామెడీ. ఆ! ఫస్ట్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కయితే అసలు కథ చదివి ఇది వర్కౌట్ అవ్వదు. దీంట్లో నేనొకటి రాస్తానని రాశారు. రాశారు. ఫుల్ రొమాంటిక్‌గా ఆ! ప్రతి క్యారెక్టర్‌కి ఒక
ఒక అమ్మాయి, ఈ ఆ! కైండ్ ఆఫ్ దీంట్లో ఆళ్ళిద్దరి మధ్య కామెడీ, ఈ హ్మ్. కైండ్ ఆఫ్ దీంట్లో ఒకటి రాస్తే ఆ బుక్ చదివి ఇది వద్దు, ఇదే తీస్తా అనేసి. ఇద్దరి హ్మ్. మధ్య గొడవలు కూడా జరిగాయి ఆ సినిమాకి. ఆ! దాని తర్వాత మెల్లగా 'ఎక్స్‌ప్రెస్ రాజా' హ్మ్. కొద్దిగా నాన్నకి అర్థమైంది. హ్మ్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఎళ్తున్నాడు ఈడు అనేసి. యాహ్! హ్మ్. సార్. ఆ హ్మ్. డిస్కషన్ ఎప్పుడూ ఉంటది. ప్రతి కథకి. రైట్. మీకెప్పుడైనా నవల రాయాలనిపించిందా? అనిపిచ్చింది. ఆ! అంటే చిన్న చిన్న కార్టూన్స్ అవన్నీ కూడా పంపించా. ఈ ఓకే. 'స్వాతిలో' వాటిలో నావెల్స్ కూడా ఐ మీన్ కథలు పంపించేవాడిని. రైట్. ఆ! నావెల్ రాద్దాం అనుకున్నాం గానీ, అప్పటికే ఇంక డైరెక్షన్ ఈ సినిమా మీద దీనికొచ్చేసా. కథలు రాసారా మీరు? కథలు రాసాను సార్. చిన్న అంటే చిన్న కథలు. ఒక పబ్లిష్ పేజీ అయిన కథలు పబ్లిష్ పబ్లిష్ అయిన. అయ్యాయి. ఆ! యాహ్! ఆ 'స్వాతిలో' సింగిల్ పేజీ కథలు కరెక్ట్. కొన్ని వస్తుండే. కరెక్ట్. 'ఆంధ్రభూమి' అవును. లాంటి అవును. అవును. పత్రికల్లో. అలా మెల్లగా ఫస్ట్ కార్టూన్స్‌తోనే స్టార్ట్ చేశా. చిన్న చిన్న కార్టూన్స్. హ్మ్. ఒక కార్టూన్‌లో ఒక చిన్న జోక్ ఉంటది చూడండి. అలాంటి కార్టూన్స్‌తో స్టార్ట్ చేసి కథలు పంపించేవాడిని. అలా తిరిగొచ్చేసిన కథలు కూడా చాలా ఉన్నాయి. రైట్. రైట్. అంటే తిరిగి రాకపోతే రచయితే కాదు కాదు. కాబట్టి. కరెక్ట్. హ్మ్. ఆహ్, ఒక రకంగా మీలో ఒక క్రియేటివిటీ స్పేస్ అనేది రాడానికి హ్మ్. మీ నాన్నగారు గాని, ఆయనిచ్చిన పుస్తకాలు గానివ్వండి, ఈ రచన ప్రక్రియ గానివ్వండి, ఇది హ్మ్. ఎక్కువ హెల్ప్ చేసినట్టుంది. డెఫినిట్‌గా సార్. హ్మ్. నేనిప్పుడు ఒక డైలాగ్ రాయగలుగుతున్నాను అంటే నానిచ్చిన ఆ బుక్స్, హ్మ్. ఆ లిటరేచర్, ఆ ఫిలాసఫీ చదవడం వల్లే. హ్మ్. ఇప్పటికి చదువుతా ఉంటా టైం దొరికినప్పుడంతా గూడా. ఇట్ హ్మ్. మేక్స్ కొద్దిగా రాయడానికి, ఒక హ్మ్. ఫ్లో రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుద్ది లిటరేచర్. మీరు గమనించారో లేదో, హ్మ్. మీ నాన్నగారు ఉన్న టైంలో సార్. నవల్స్ ఉధృతంగా వచ్చాయి. అవును. అవును. అసలు ప్రతి రచయిత హ్మ్. ఆహ్, చాలా అంటే స్పోర్టివ్‌గా తీసుకొని నవల్స్ రాయడం. ఒకవైపు నుంచి 'యండమూరి' గారు రాస్తే, అవును. ఇంకో అవును. వైపు నుంచి 'ఎద్దలపూడి మధుబాబు గారు. 'మధుబాబు' గారు. యాహ్! యాహ్! అసలు మనకు చదవడానికి బోలెడంత సాహిత్యం ఉండేది. ఉండేది. అవును. తర్వాత నవల్స్ అన్నవి క్రమంగా పడిపోయాయి. అవును. అసలు కథ రాయడమే చాలా పెద్ద భారం హ్మ్. హ్మ్. అయిపోయిన హ్మ్. ఈ హ్మ్. హ్మ్. పరిస్థితుల్లో, హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే హ్మ్. నవల్స్ ఎక్కువొస్తున్నాయి. వస్తున్నాయి. వస్తున్నాయి సార్. అసలు యంగ్ రైటర్స్ రకరకాల నవల్స్ రాస్తున్నారు. అవును. అవును. చాలా జోనర్స్‌లో రాస్తున్నారు. అవును. ఇప్పుడు నేను బుక్ ఫెస్టివల్‌కి వెళ్తే గనక, కరెక్ట్ సార్. అవును. నాకు కథల కన్నా నవల్స్ అవును. ఎక్కువగా అంటే అనిపిస్తాయి. యంగ్ పీపుల్ కనపడుతున్నారు సార్. అవును. అవును. అంటే యంగ్ పీపుల్ నేను ఈ నావెల్ రాసాను హ్మ్. అనేది విచ్ ఈస్ గుడ్ థింగ్. అవును. చాలా మంచి విషయం. నేను ఆ బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఆ! ఈ చాలా యంగ్‌గా ఉన్నారు. వీళ్ళు నావెల్స్ రాస్తున్నారు ఆ! అని చాలా నావెల్స్ కొని చదివాను గూడా. ఓకే. చాలా బ్యూటిఫుల్‌గా రాస్తున్నారు. ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఆ స్టైల్‌లో ఏమనిపించిందండి? ఇప్పుడు అంటే ఇన్ని రకాల నవల్స్ చదివి, యాహ్! సార్. ఇంతమంది రచయితలు చదివి, అవును. ఇప్పుడు యంగ్ రైటర్స్ రాస్తున్న స్టైల్ గాని, వాళ్ళ హ్మ్. శైలి గాని, హ్మ్. ఆ శిల్పం అంటారు గదా! హ్మ్. ఆ అవును సార్. శిల్పం గాని ఎలా అవును. అనిపిస్తుంది? వాళ్ళు పట్టుకున్న కాన్సెప్ట్‌లు గాని ఎలా అనిపిస్తున్నాయి? అంటే నాకు మోస్ట్‌లీ ఆ ఫిలాసఫికల్ టచ్ లేదేమో అని ఒక్క చిన్న ఇది ఉంది. ఓకే. అది మిస్ అంటే అవుతున్నారు ఎక్కడో. ఆ! హ్మ్. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు యంగ్ మూడ్‌లో రాస్తున్నారు. ఒకప్పుడు నావెల్స్ అంతా ఒక ఫిలాసఫీ ఉండేది. రైట్. అంటే రైట్. 'చలం' గారు గాని, 'బుచ్చిబాబు' గారు గాని హ్మ్. ఏదో ఒక ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. హ్మ్. అది ఎంతవరకు వస్తుంది ఇప్పుడనేది డౌట్. హ్మ్. బట్ ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది గానీ, హ్మ్. బట్ అదొక్కటి మిస్సింగ్ ఏమో నాకు ఫీలింగ్ ఉంది. 'యండమూరి' గారు బాగా దాన్నేమంటారు సినిమాటిక్ వేలో రాసేవారు. కరెక్ట్. అవును. నవల్స్ అన్నీ. అవును. ఒక సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటది, అలా ఉండేది ఆయన అవును. నవల్స్. అవును. అవును. ఆయన నవల్స్‌లో చాలామంది 'అంతర్ముఖం' అవును. లాంటి నవల్స్ అవును. చెప్తారు గానీ, అవును. అవును. 'ప్రేమ' అనే ఒక ఓకే. నవల ఓకే. రాశారు ఆయన. ఓహ్! ఓహ్! నైస్. మొదటి 10 పేజీలు చదువుతుంటే, ఓకే. ఆయనలో ఇంత పోయెట్ ఉన్నాడనిపిస్తుంది. ఓహ్! మొదటి వావ్! పేజీ మీరు వావ్! ఓపెన్ చేస్తే, హ్మ్. ఒక హ్మ్. అమ్మాయి ఆహ్, ఒక ఒక అమ్మాయి గురించి వర్ణన ఒకటుంటుంది. హ్మ్. ఓ హ్మ్. 4, 5 పేజీలు ఉంటుందది. హ్మ్. హ్మ్. ఇంత పోయెట్ ఉన్నాడా ఆ! అనిపిస్తుంటుంది ఆ! ఆ! 'యండమూరి' గారిలో. ఆ! మీకు 'యండమూరి' గారిలో బాగా నచ్చిన విషయం ఏంటి? నాకు ఆ కైండ్ ఆఫ్ ఆయన ఏదైతే ఆహ్, ఆహ్, లైఫ్ డెవలప్‌మెంట్ థింగ్ ఉంటాయో హ్మ్. అవి చాలా బావుంటాయి. అంటే అసల హీరో అయిపోవాలన్న యాహ్! ఫీలింగ్ యాహ్! వస్తది. కరెక్ట్. ఇప్పుడు 'బిజినెస్ మ్యాన్' లాంటి సినిమా అవును. చూస్తే, అవును. అవును. అది 'యండమూరి' నవల చదువుతున్నట్టు ఉంటుంది. అవును. ఎందుకంటే అవును. హీరోకి ఎదురుండదు. యాహ్! వాడు చాలా తెలివిగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కరెక్ట్. ఆ ప్యాటర్న్ ఎక్కువ అవును. అవును. కనిపిస్తుంటది. అండ్ నాకు ఆయన ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఒకరోజు ఒక క్లాస్ 'యండమూరి వీరేంద్రనాథ్' గారి క్లాస్. ఆయన వాటెవర్ ద ఫిలాసఫీ ఆయన నమ్మాడు. అది చాలా నచ్చింది నాకు. హ్మ్. కైండ్ ఆఫ్ ఆహ్, అయన్ రాండ్ నావెల్స్ హ్మ్. క్యారెక్టరైజేషన్ ఆఫ్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బావుంటది ఆయన దాంట్లో. యాహ్! 'అయన్ రాండ్' చదివారా మీరు? చదివాను హ్మ్. సార్. ఏమనిపించిందండి అది? చాలా మంచి బుక్ హ్మ్. సార్. అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బావుంటది. హ్మ్. యాహ్! ఒక చిన్న సెల్ఫిష్‌నెస్ ఉంటూ అండ్ మనం మామూలుగా రాయం అవి. ఆ రైట్. సెల్ఫిష్‌నెస్ క్యారెక్టర్‌లు రాయం. మనం చాలా ఉదాత్తంగా యాహ్! రాసుంటాం. కరెక్ట్. కదా! ఆయన వాస్తవానికి చాలా దగ్గరగా అవును. రాసి ప్రతి అవును. ఒక్కరు అలా ఉండరు గదా! అవునవును. కేవలం నవల్స్‌లో చదువు నవల్స్ కోసమే కొన్ని క్యారెక్టర్‌లు మనం అవును. అవును. సృష్టిస్తుంటాం అవును. గదా! అవును. ఆ రోజులు అసలు ఆ టైంలో
దాదాపుగా నవల్స్ రాసిన రైటర్స్ అందరూ సినిమాల్లోకొచ్చారు. వాళ్ళ కథలు సినిమాల్లోకి వెళ్ళడం గానీ, వాళ్ళు ఒక కొంతమంది డైరెక్టర్లు కూడా అయ్యారు. అవును. మీ నాన్నగారు ఎందుకు అలా ఆలోచించలేదు? మా నాన్న బేసిక్‌గా మాది రేణిగుంట, తిరుపతి పక్కన. నేను, మమ్మీ అంతే. నాన్నకేంటంటే ఎక్కువ ఈ ఇంటి దగ్గరే మాతో టైమ్ స్పెండ్ జేయాలి అని ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది. సో, కొద్దిగా ఆఫర్‌లొచ్చాయి గానీ, బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉండడం ఆయనకెందుకో పెద్ద నచ్చల. రైట్. రైట్. సో, నేను ఇంట్లోనే ఉంటా. నావెల్సే నా కైండ్ ఆఫ్ థింగ్ అనేసి 1, 2 చేశారు సినిమాలు. అవునా? 'ఇల్లాలు' అనే ఒక సినిమాకి ఇలా డైలాగ్స్ ఇవి చేశారు. డైలాగ్స్ రాశారు. యాహ్! 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 సో, పెద్ద ఆయనకి ఇది ఎక్కలేదు. సినిమా కన్నా గూడా నాకు ఇంట్లో కూర్చొని నావెల్ రాయడమే హ్యాపీ అనే దీంట్లో అటే ఉన్నారు అక్కడే. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నారండి? అంటే యాహ్! యాహ్! రాస్తున్నారా నవల్స్ అవి? రాయట్లేదు. ఆ! బట్ నాకేదన్నా హెల్ప్ జేయడానికి అరే! కథ చదువు. ఆహా! ఏదన్నా నీకు సినిమాకి హెల్ప్ అవుద్దేమో అనేటివి ఇస్తా ఉంటా. మంచి రీడర్ అయితే యాహ్! యాహ్! ఇప్పటికి. యాహ్! యాహ్! అంటే ఇంట్లో ఎలాగో ఒక రైటర్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీ అయిపోయిందా? అంటే సినిమాల్లోకెళ్తా ఇంజినీరింగ్ చదివి కూడా నేను సినిమాల్లోకెళ్తానంటే అంటే వెళ్ళు అన్న ధైర్యం ఇవ్వడానికి. అంటే ఇంటర్‌లోనే చెప్పా. హ్మ్. ఇట్లాగ సినిమా ఇంట్రెస్ట్ అంటే సరే ఏదో ఒక చదవాలి గదా! ఏదో ఒక జాబో ఏదో ఒకటి ఉండాలి గదా! సో, ఫస్ట్ ఇంజినీరింగ్ చెయ్యి అనేసి బీటెక్ సౌండ్ అంటే నాన్నకిష్టం. హ్మ్. బీటెక్ అనేది. ఆ సౌండ్ కోసం నేనేమో బైపీసీ. ఇప్పుడు ఆ! బీటెక్ అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే, సరే బీటెక్ బయోటెక్నాలజీ ఉంది అనేసి దాంట్లో జాయిన్ చేశారు. అప్పుడు గూడా పోరుతా ఉన్నా సినిమా, సినిమా అనేసి. ఎట్టా ఇన్‌సెక్యూరిటీ ఏం అవుతావో అవ్వవో డైరెక్టర్ ఏం చేద్దాం అనే మూడ్‌లో ఉన్నప్పుడు అప్పుడు ఎల్‌వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ చెప్పా. అవును. ఫిల్మ్ స్కూల్‌లో సినిమాటోగ్రఫీ చేస్తా. సో, ఎంతో కొంత మనీ ఉంటది అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఎళ్ళాను గానీ డైరెక్షన్‌లోనే ఉండేవాడిని ఎక్కువ. ఆ క్లాసుల్లోనే తిరుగుతా ఉండేవాడిని. సో, మెల్లగా అలా ఓకే అనేసి అప్పుడు ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ 'కర్మరా దేవుడా' అని ఒకటి రిలీజ్ అవ్వడం, అది కొద్దిగా పాపులర్ అవ్వడం, మెల్లగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' స్టార్ట్ అయిపోవడం అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోయింది. యాహ్! ఆ షార్ట్ ఫిల్మ్‌కి ఫైనాన్షియల్‌గా ఎవరి సపోర్ట్ అంటే మీ డబ్బులతోనే మీరు యాహ్! చేసారా? సార్ చిన్న చిన్న షార్ట్ సమ్ ఫిల్మ్. అవును. ఎంతయింది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఒక 20,000 సార్. అంతే. 20,000 దాని ద్వారా నాకు ఒక 5,00,000 అన్నా వచ్చుంటాయి. అవునా? ఆహా! రైట్. రైట్. ఈ కాంపిటీషన్స్‌లో వీటిల్లో. యాహ్! సందీప్‌కి అదే చూపించారా? సందీప్ అది చూడలేదు సార్. ఆ! సందీప్ వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలిసాను. కలిసి ఇట్లా కథ ఉంది అంటే అప్పుడు కథ చెప్పిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ చూసాడు. దాని తర్వాత స్టార్ట్ అయింది. యాహ్! ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత సార్. అది హిట్ టాక్ అన్న తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో మనం సెటిల్ అయిపోయాం. సార్. మనకంటూ ఒక పాతుంది అన్న ధైర్యం వచ్చిందా ఆ రోజే? యాహ్! సార్. ఆ ధైర్యం ఎప్పుడు హ్మ్. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ హ్మ్. బతకగలం. హ్మ్. ఇక్కడ మన కథలు, సినిమాలు చేయగలం హ్మ్. అనే మూడ్ ఉండేది ఫస్ట్ నుంచి. అండ్ ఇట్స్ డెఫినైట్లీ బూస్టప్. హ్మ్. యాహ్! ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో అది. మీ కథలు, మీ సినిమాలు చూస్తే సార్. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అవును. అంటే ఎక్కడా కూడా బ్రేక్ వేయడానికి వీల్లేని స్క్రీన్ ప్లే. హ్మ్. మీరు ఫస్ట్ సినిమా నుంచి నాకు కనబడుతుందది. హ్మ్. ఒక 'ఏక్మినీ' కథ ఒకటి పక్కన పెడితే హ్మ్. మిగిలిన సినిమాలన్నీ స్క్రీన్ ప్లే పరంగా రేసీగా ఉంటాయి. హ్మ్. దాని వెనకాల ఉన్న ఎఫెక్ట్ ఏంటి? అంటే ఏం మీ ఫిలాసఫీ ఏంటి? ఒక సినిమా చెప్పడంలో, హ్మ్. ఒక స్క్రీన్ ప్లే రాయడంలో హ్మ్. మీ పందా ఏంటి? అంటే నేను అనుకునేది యాక్చువల్‌గా కథకి మూడ్‌లో ఉంటూనే ఏదన్నా కొత్తగా జెప్పాలి. ప్రెజెంటేషన్ కొత్తగా ఉండాలి కథ. ఇప్పుడు మన 'కొరియన్ కనకరాజు' టీజర్ ఉంది. ఫస్ట్‌లో ఓపెనింగ్ అంతా కొరియన్ విజువల్స్, అవును. వాయిస్ ఓవర్ ఒక పెనుగొండ కొత్తగా ప్రెజెంట్ చేసాం. సో దట్ ఆ వాయిస్‌కి, విజువల్స్‌కి విజువల్ సంబంధం లేదు. మ్యాచ్ అవ్వకుండా అవును. నీకేదో ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. హ్మ్. ఏంట్రా ఇదేదో పడుతుంది ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో. సో అలా స్క్రీన్ ప్లే అనేది బేసిక్‌గా ఆ మ్యాజిక్‌ని నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బిలీవ్ చేస్తాను. అండ్ ఈ కథని ఇలా గూడా కొత్తగా చెప్పొచ్చేమో అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అలాంటివి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అవన్నీ గూడా చాలా కొత్తగా ఉంటాయి. యాహ్! సార్. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఈ సినిమాల తర్వాత అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా! అవును సార్. ఖచ్చితంగా ఆ టైంలో ఒక పెద్ద హీరో పడుంటే హ్మ్. అని అనిపించిందా? పెద్ద హీరో అనేదేం లేదు గానీ కొద్దిగా 'కృష్ణార్జున యుద్ధం' బాగా తీసుంటే ఇంకా బావుండేది. బావుండేది. హ్మ్. ఎక్కడో స్క్రీన్ ప్లేలోనే ఈ స్క్రీన్ ప్లే ఎంత బిలీవ్ చేస్తానో అక్కడక్కడ అప్పుడప్పుడు కూడా స్క్రీన్ ప్లేలో తప్పులు జరుగుతా ఆ! ఉంటాయి. అలా తప్పు జరిగింది అది. ఆ సినిమాలో జరిగిన తప్పేంటంటారు? అదే సార్ బేసిక్‌గా సెకండ్ హాఫ్ ఫ్లాట్ అయిపోయింది. హ్మ్. అంటే ఇద్దరు కృష్ణ, అర్జున్ ఇద్దరున్నారు. హ్మ్. ఇద్దరు అమ్మాయిలని తీసుకురావాలి. హ్మ్. కిడ్నాప్ అయిన అమ్మాయిలని. ఇద్దరు తీసుకొస్తున్నారు క్లైమాక్స్‌లో. హ్మ్. అండ్ మోర్ హర్డిల్స్ ఏం లేవు. లేవు. చాలా ఈజీగా ఇదే కేక్ కదా! వాక్ అయిపోయిందా? అంటే అంటే ఆడియన్స్‌కి కూడా అర్థమైపోయింది. హ్మ్. ఓకే. ఇంటర్వెల్‌కి ఇది ఎళ్లి తీసుకురావాలి అమ్మాయిని. హ్మ్. ఎలా తీసుకొచ్చాడనేది చూద్దాం అనే దాంట్లో అది కొద్దిగా ఫ్లాట్‌గా ఎళ్ళటం వల్ల హ్మ్. వర్కౌట్ కథ నేరేషన్ చెప్పినప్పుడు అది అర్థం కాలేదా మీకు?
లేదు సార్. అంటే ఏదో నమ్మారు. నమ్మాం. ఉమ్, కృష్ణ, అర్జున్ క్యారెక్టర్‌లు, ఈ కృష్ణ యాస ఇదంతా కూడా చాలా బావుంటది అనే దీంట్లో. ఉమ్. యాస. నానితో కనుక ఇంకొక ఆపర్చునిటీ వస్తే హ్మ్. ఈసారి ఎలాంటి కథ చెప్తారు? డెఫినెట్‌గా మంచి కథ. అండ్ నాని గారు నన్ను బాగా బిలీవ్ చేశారు ఆ సినిమా. డెఫినెట్‌గా అండ్ మంచి బాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. యాహ్! అదొకటి సెట్ అవ్వాలి. రన్ ఆహ్, అలాంటి పెద్ద హీరోతో ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందా ఎప్పుడైనా? అదేం లేదు సార్. అంటే సాధారణంగా హ్మ్. 2, 3 హిట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద హీరోల దృష్టి పడుతుంది. హ్మ్. ఈ రోజుల్లో మీకు ఒక హిట్ పడగానే హ్మ్. పెద్ద హీరోలు బిలీవ్ చేస్తున్నారు, అవును. పిలుస్తున్నారు, కథలు వింటున్నారు. ఇలాంటి ప్రాసెస్ మీకు ఆ రోజుల్లో కూడా జరిగిందా? సార్. ఎప్పుడూ జరుగుతా ఉంటాయి అవి కొద్దిగా కథలు సెట్ అవ్వకపోవడం, ఆ హీరో అనుకున్న మీటర్‌లో ఉండకపోవడం వల్ల ఏమన్నా జరగకపోయుండొచ్చు గానీ, ఎప్పుడు నాకు ఇదైతే ఉంది. అంటే కొద్దిగా పెద్ద హీరోలతో ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అది అప్పట్లో ఎవరికి కథలు చెప్పారండి పెద్ద హీరోలంటే? అంటే బేసిక్‌గా 'చరణ్‌తో' అనుకున్నాం సార్. 'రామ్ చరణ్' గారితో అనుకున్నాం. హ్మ్. అనుకున్నాం కొద్దిగా కథ ఏదో సెట్ అవ్వలేదు. సెట్ డిస్కషన్స్ అయితే జరిగాయి. జరిగాయి. కథలైతే యాహ్! చెప్పారు. యాహ్! మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకుంటున్నారు? అంటే హీరోలు అంటే ఒక ఒక ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి ఒక స్క్రీన్ ప్లే రేసి స్క్రీన్ అవును. ప్లేతో అవును. ఆ! అలాంటి థ్రిల్లర్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? సార్. కామెడీ బేసిక్‌గా ఫన్, ఒక మంచి క్యారెక్టరైజేషన్ హ్మ్. ఇలాంటి కైండ్ ఆఫ్ దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేస్తా. యూజువల్ స్క్రీన్ ప్లేలు అవన్నీ. హ్మ్. సార్. మీరు కూడా దానికే ఎక్కువ స్టిక్ అయినట్టు కరెక్ట్ అనిపిస్తుంది. సార్. అవును. హ్మ్. సరే ఇంత పెద్ద జర్నీలో తక్కువ సినిమాలు చేశానని ఫీలింగ్ లేదా మీకు? ఉంది. ఆ! ఉంది. ఆ గ్యాప్ ఉంది. ఆ! సినిమాకి కొద్దిగా గ్యాప్ అనైతే ఉంది డెఫినిట్‌గా. హ్మ్. మధ్యలో చేద్దాం అనుకున్నాం గానీ ఫాస్ట్‌గా కొద్దిగా ఏవో సెట్ అవ్వలేదు. హ్మ్. సో, కథలైతే సెట్ జేసి పెట్టుకున్నా. దీన్ని బట్టి కొద్దిగా ఫాస్ట్‌గా చేద్దాం. 'ఏక్మినీ కథ' అనేది థియేటర్‌లో రిలీజ్ అయితే ఎలా ఉండేది? చాలా బాగుండేది. అవునా? మాకు ఇప్పటికి అనుకుంటారా? మాకు ఆ చిన్న ఫీల్ ఉంది. అయ్యో! థియేటర్‌లో రిలీజ్ అయ్యుంటే బాగుండేది అనేసి. సార్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో అలాంటి సెగ్మెంట్‌లో ఉన్న కథల్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవును. అవును సార్. అది బాలీవుడ్‌లో కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లే గదా! అక్కడ కూడా కరెక్ట్. కరెక్ట్. పెద్ద పెద్ద నంబర్‌లు తీసుకుంటున్న అవును. సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లోనే. హ్మ్. తర్వాత ఎప్పుడు కూడా అలాంటి ఆపర్చునిటీ రాలేదా? అంటే ఆ కథని మళ్ళీ బాలీవుడ్‌లో తీసుకెళ్ళడం గాని అలా ఈ ప్రయత్నాలైతే జరిగాయి జరిగాయి. సార్. జరిగాయి. బట్ ఏదో కొద్దిగా సెట్ అవ్వలేదు అంతే. ఓకే. హ్మ్. సరే 'కురేన్ కనకరాజు' విషయానికి వద్దాం సార్. సార్. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వేరే బంధువులు, రిలేటివ్స్ పెళ్ళికి బెంగుళూరుకెళ్తా ఉన్నాను. కారులో వెళ్తా ఉంటే ఆ కియా ఫ్యాక్టరీ చూసా. పెద్ద నైట్ టైమ్‌లో కియా ఫ్యాక్టరీ అని బోర్డ్ చూసినప్పుడు, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉందా పెనుగొండలో అని నార్మల్‌గా అక్కడుండే పక్కన ఆ రోజే ఇక్కడ కొరియన్స్ అంతా ఉంటారు. వాళ్ళకి స్ట్రీట్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి ఇల్లులున్నాయి. అండ్ వాళ్ళకంటూ రెస్టారెంట్లున్నాయి. స్టోర్‌లున్నాయి. అంటే నెక్స్ట్ డే ఆగి మరీ చూసాం. వచ్చేటప్పుడు రిటర్న్ ఆ పెళ్లయిపోయిన తర్వాత. వచ్చేటప్పుడు ఆ స్టోర్‌లు, రెస్టారెంట్‌లన్నీ చాలా ఉన్నాయి. కొరియన్స్ అంతా ఫ్రీగా తిరుగుతా ఉన్నారు. మన లుంగీలు కట్టుకొని ఎంతమందున్నారో ఇక్కడ కొరియన్స్ గూడా అంతమందున్నారు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు యాక్చువల్‌గా. ఆళ్ళ ఫ్యామిలీస్ అంతా గూడా ఆళ్ళతో పాటు ఉంటున్నారు. ఏదో కొత్త కల్చర్ ఉంది. ఒక పెనుగొండ లాంటి అనంతపూర్ సత్యసాయి జిల్లాలో ఇలాంటి కల్చర్ ఉంది అనేది చాలా క్యూరియస్‌గా ఉండింది. అంటే ఒక నైస్ యాంబియన్స్ అవును. అండ్ ఫీలింగ్ 2 కల్చర్‌లు కలిసి కరెక్ట్. బతుకుతున్నాయి. అండ్ మనకెక్కడో కొరియా ఎక్కడ, పెనుగొండ ఎక్కడ, అవును. వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండడం అనేది అది బావుందనిపించింది. బావుందనిపించి మెల్లగా ఒక ఐడియా ఏంటి ఒక కనకరాజు అనే క్యారెక్టర్, ఒక కొరియన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా తీసుకురాగలం అనే దాంట్లో నుంచి సెట్ చేసాం. యాహ్! సాధారణంగా 'వరుణ్ తేజ్' లాంటి ఒక 6 ఫీట్ హైట్ ఉన్న హీరో దొరికితే ఒక యాక్షన్ ఇమేజ్ లేదంటే ఇలాంటి కథలు చెప్పాలి అనిపిస్తుంటుంది గదా! హ్మ్. మీరు టోటల్‌గా తీసుకొచ్చి క్వైట్ అపోజిట్ ఒక హారర్ జోన్‌లో సెట్ చేశారు. ఈ మ్యాచింగ్ ఎలా కుదిరిందనుకుంటారు? అంటే నాకు ఫస్ట్ వరుణ్ గారు కలిసిందే నాకు ఈ స్పేస్‌లో కథ కావాలి. ఆయన అడిగారు. ఆయనే. అంటే కైండ్ ఆఫ్ హారర్ కామెడీ ఇదంతా లేదు. హ్మ్. ఒక ఫన్ ఫిల్మ్ గావాలి. హ్మ్. ఏంటి? ఏముంది? అని అనుకుంటున్నప్పుడు ఈ ఐడియా షేర్ చేయడం జరిగింది. ఓకే. సో, తనకి నచ్చింది. హ్మ్. తనకి నచ్చి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఎలిమెంట్స్ తీసుకొచ్చాం. హ్మ్. ఏది ఈ కైండ్ ఆఫ్ హారర్ ఏదైతే ఆ ఫన్ ఉందో. బేసిక్‌గా హారర్ ఫిల్మ్ గూడా కాదు. హారర్‌తో ఉండే కామెడీ. ఎప్పుడు మోస్ట్‌లీ కామెడీనే ఉంటది త్రూ ఔట్ ఫిల్మ్. సో, తను అనుకున్న జానర్ సెట్ అవ్వడం వల్ల ఇద్దరం కలిసి చేయడం స్టార్ట్ చేసాం. కానీ హారర్ అనేది ఎప్పటికీ కూడా సేలబుల్ పాయింటే. యాహ్! సార్. కాకపోతే మనం చాలా చాలా హారర్ సినిమాలు చూసేసాము. హ్మ్. యాహ్!
సడన్‌గా ఒక తలుపు చాటు నుంచి ఒక రూపం వచ్చి భయపెడితే భయపడిపోయే రోజులైతే రోజులు కావు. అస్సలు కాదు. కావు. సౌండ్ ఎఫెక్ట్స్‌ని నమ్ముకునే రోజులైతే కావు. కాదు. అవును. మారుతూ వచ్చింది. అవును. కానీ ఒక్కోసారి చాలా చిన్న చిన్న కథలే వందల కోట్లు కొడుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్. 'స్త్రీ' చూసుకుంటే అవును. 'స్త్రీ' 1 గాని, 2 గాని చూసుకుంటే అలాంటి రెగ్యులర్ కథలు మనం చాలా చాలా చూసేసి ఉంటాం కదా! అయినప్పటికీ అసలు ఈ జోనర్‌ని ఎలా ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు బేసిక్‌గా. మీ అనాలిసిస్ ఏంటి? అసలు హారర్ సినిమాకి ఇప్పుడు ఎలాంటి స్పేస్ ఉంది? ఇది నేను యాక్చువల్‌గా నేను నమ్మింది ఆ కొరియన్ ఏదైతే ఉందో, అదే పాయింట్. ఆ కొరియన్ ఆత్మ ఏదైతే ఉందో, అదే కొత్త పాయింట్. అంటే మీరు చూసేది ప్రతీది గూడా కొత్త ఫీల్ ఉంటది. సో, అది బేసిక్‌గా అది నమ్మాం. అండ్ మోస్ట్‌లీ హారర్ మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ థింగ్‌కి ఎక్కువ పోలా. అంటే ఓపెన్ ఇప్పుడు మీరు టీజర్‌లో చూస్తే కొరియా అనగానే రావడం. ఈ స్పేస్‌లోనే కొత్త ఫన్ ఉంటది. యాహ్! సార్. ఓకే. యాహ్! కొరియా నేర్చుకున్నా? కొరియా భాష నేను నేర్చుకున్నా? నేర్చుకోలా. వరుణ్ బ్రో నేర్చుకున్నా. ఆయన కొరియన్, పెనుగొండ 2 నేర్చుకున్నాడు. 2 2 యాస. ఏది ఎప్పుడు చెప్పాలో గూడా. అంటే సినిమాలో కొరియాకున్న ఇంపార్టెన్స్ ఎంతండి? సార్. ఎంతుంది ఈ సినిమాలో కొరియాన? అనే పదానికి గాని, ప్రాంతానికి గాని? ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫిల్మ్ టు ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కొరియా అనేది మీకు వినపడతానే ఉంటది. ఈ కొరియన్ కల్చర్, ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్, ఆ అమ్మాయి ఒక కొరియా అంటే ఒక పిచ్చి, ఒక మ్యాడ్‌నెస్ ఉండే అమ్మాయి. కియా ఫ్యాక్టరీలో జాబ్ చేసే అమ్మాయి. ఆ అమ్మాయికి హీరో కనెక్షన్, ఏదైతే ఈ జార్ ఉందో దాని కనెక్షన్. సో, ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ ఆ ఫన్ అంతా ఈ కొరియా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. యాహ్! సార్. సచ్ కామెడీ. ఇప్పుడు చాలా హార్ట్ కేక్ సత్య లాంటి తను ఒప్పుకోవడమే, ఇంత బిజీలో తను ఒప్పుకోవడం, తను చేయడం అన్నది చాలా తన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా నమ్మేస్తున్నాం. తన క్యారెక్టర్‌ని ఎలా డిజైన్ చేశారు? ఈ కిష్టప్ప అతని పేరు సినిమాలో. హీరోకి మంచి క్లోజ్ ఫ్రెండ్. సో, తన ప్రాబ్లమ్స్ ఎప్పుడున్నా గూడా సత్య హెల్ప్ చేసే విధానం. సో, త్రూ ఔట్ ఏదైతే వీళ్ళు కొరియాకెళ్ళినప్పుడు గానీ, ఈ ఆత్మ వచ్చినప్పుడు గానీ, అదంతా గూడా ప్యూర్ సత్య కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చిందది. యాహ్! వరుణ్ సెట్‌లో ఎలా ఉండేవాడండి? ఎందుకంటే వరుణ్ ఖచ్చితంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన ఇన్వాల్వ్‌మెంట్ గాని, తన కమిట్మెంట్ గాని మీకు సెట్‌లో ఎంతవరకు కనిపించింది? చాలా అండి. అంటే ఐ మీన్ అంటే ఇద్దరం ఇంక ఈ సినిమా హిట్ కొట్టాలి. ఈ సినిమాని హిట్ జేయాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఇద్దరం కష్టపడ్డాం. తను ఆ యాస, ఆ పెనుగొండ యాస నేర్చుకోవడం, ఆ కొరియన్ లాంగ్వేజ్ అర్థం తెలుసుకొని నేర్చుకోవడం, నాకు ఏమన్నా కావాలంటే కైండ్ ఆఫ్ హెల్ప్ జేయడం అదంతా కూడా త్రూ ఔట్ ఫిల్మ్ చేశారు. యాహ్! అండ్ గ్రేట్ యాక్టర్. చాలా మంచి యాక్టర్. ఆ స్లాంగ్ అనంతపూర్ స్లాంగ్ చెప్పడం గాని, అయన్నీ గూడా చాలా వచ్చాయి. మీరు మూవీలో చూస్తే ఆ కొరియన్ గూడా ఫీల్ గూడా చాలా చెప్పారు. యాహ్! ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఉండదు. యాహ్! మన వాళ్ళు కొరియన్ సినిమాలు చూసి చూసి సార్. అసలు కొరియన్ సినిమా అంటే మన సినిమానే అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు. ఎందుకంటే ఈ ఓటీటీలో వచ్చేసిన తర్వాత కొరియన్ బాగా ఓన్ చేసేసుకున్నారు. మొన్న తమిళ్‌లోనో ఎక్కడో ఒక సినిమా కూడా వచ్చింది. అవును. ఆ సినిమా కూడా కొరియా. కొరియన్ సినిమా కూడా వచ్చింది. సో, ఓటీటీలకు అలవాటు పడిపోయి కొరియా ప్రాంతానికి కానీ, కొరియా దానికి కానీ అలవాటు పడిపోయిన ఆడియన్స్‌కి ఇది ఇంకెంత బాగా నచ్చుతుంది ఈ కథ. అంటే మనకు ఆ కొరియన్ కథలు గూడా, ఆ కొరియన్ సినిమాలు ఎందుకు నచ్చుతాయంటే యాక్చువల్‌గా వాళ్ళ ఎమోషన్‌లు, మన ఎమోషన్‌లు ఒకేలాగా ఉంటాయి. సేమ్ కొద్దిగా వాళ్ళు మదర్‌కి ఫీల్ ఇవ్వడం, ఐ మీన్ డాటర్‌కి ప్రేమించడం ఈ కైండ్ ఆఫ్ ఎక్కడైనా ఉంటాయి. బట్ మన కల్చర్‌కి ఆళ్ళెందుకో రిలేటెడ్‌గా ఉంటారు. అండ్ మనం ఆ సినిమాలను చూడడం, అండ్ ఈ కొరియా కల్చర్ ఇప్పుడు ఈ పాపులర్ అవ్వడం, అందరూ గూడా బీటీఎస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో. అండ్ నాకు మెయిన్‌గా ఏదైతే కియా ఫ్యాక్టరీ అక్కడి నుంచి ఐడియా రావడం. యాహ్! సార్. కొరియన్ సినిమాలు మనం డబ్బింగ్ చేసుకొని చూసుకుంటున్నాం గదా! అవును. ఇలా ఈ సినిమాని కొరియా వాళ్ళు డబ్బింగ్ చేసి చూసుకుంటారా? చూడొచ్చు. చూడొచ్చంటారు. ఇక్కడ వర్కౌట్ అయితే డెఫినిట్‌గా చూపిస్తాం. ఆ! ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కొరియన్ స్టార్‌ని కూడా తీసుకొస్తారు ఈ సినిమాలో అని. లేదు కొరియన్ స్టార్ అనుకున్నాం గానీ, బట్ సెట్ అవ్వలేదు. చాలా మంది కొరియన్ యాక్టర్స్ ఉన్నారు. రైట్. చాలా మంది కొరియన్ యాక్టర్స్ నాకు వర్క్ చేసిన ఏడీలు కొరియన్స్. సో, ఇప్పుడు సాంగ్స్ లిరిక్స్ కొరియాలో జరుగుతున్నాయి. మొన్న మొన్న మన టీజర్‌లో రిలీజ్ అయింది కూడా కొరియన్ వర్డ్స్ అవి. అవునా? యాక్చువల్‌గా ఇంగ్లీష్‌గా అనిపించుండొచ్చు గానీ, ఆ కొరియన్ వర్డ్స్ అవి. సో, ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ కొరియాలో ఎక్కువ జరుగుతుంది. నిజంగా కొరియన్ స్టార్‌ని తీసుకొస్తే సార్. ఇంకొంచెం బావుండేదేమో కదా! ఇంకొంచెం అట్రాక్టివ్‌గా ఉండేదేమో కదా! అంటే మనకు తెలిసింది బేసిక్‌గా కొరియన్ టాప్ స్టార్ అంటే డాన్ లీ.
తనకి తీసుకురాలేం. కానీ కొరియన్ సినిమాలు చాలా చూసి మనోళ్ళు ఓన్ చేసుకొని అవును. వాళ్ళని ఈజీగా గుర్తుపడుతున్నారు. అవును. కాకపోతే వాళ్ళంతా వాళ్ళ మూవీ మేకింగ్ వాళ్ళ ఆర్టిస్టులంతా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ సార్. అవునా? చాలా ఎక్స్‌పెన్సివ్. అంటే మనకు పర్ డే షూట్ ఇక్కడ ఎంత జరుగుతుందో హ్మ్. దానికి డబుల్, ట్రిపుల్ ఉంటది కొరియాలో షూట్ చేయాలంటే. అవునా? యాహ్! సార్. కొరియాలో షూట్ చేశారా? చేశాను సార్. చేశారా? 20 డేస్ షూట్ చేశాం. హ్మ్. యాహ్! న్యాయం జేజు, సోల్‌లో చేశాం. న్యాయం చేశారు మొత్తానికి. యాహ్! ఇప్పుడు కొరియన్ స్టార్‌ని తీసుకొచ్చి తిడదాం అనుకున్నారు కదా! హ్మ్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు చేశారు? కొరియన్ అతనే చేసాడు. చేశారు. మిడ్ ఆర్టిస్ట్. అంటే స్టార్ కాదు. యాహ్! కొన్ని సినిమాల్లో యాక్టర్స్ ఉంటారు. కరెక్ట్. హ్మ్. సో, ఓటీటీలు బాగా పెరిగిపోయిన ఈ తరుణంలో సార్. ఒక సినిమాని మెప్పించడం అనేది ఏమాత్రం ఈజీ కాదు. హ్మ్. చాలా చాలా దాటుకొని వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న డైరెక్టర్‌లకి అది ఎంత వరకు టఫ్ టాస్క్ అనుకుంటున్నారు? ఏది సార్? ఓటీటీ? ఓటీటీ ప్రభావాన్ని తట్టుకొని హ్మ్. ఆడియన్స్ మెప్పించాలంటే సంథింగ్ ఏదో ఎక్స్‌ట్రా స్టఫ్ ఏదో కావాల్సింది. అదే సార్. కొరియన్ కనకరాజు అదే ఎక్స్‌ట్రా స్టఫ్. హ్మ్. అదే అలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి తప్పకుండా. ఆ హ్మ్. ఎక్స్‌ట్రా స్టఫ్ అనేది కావాలి. హ్మ్. డెఫినిట్‌గా ఏదో క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. హ్మ్. పెద్ద హీరోలు హారర్ సినిమా చేస్తూ, హారర్ లాంటి ఒక సినిమా చేస్తూ ఫన్ చేయడం అనేది చాలా రేర్ అయిపోయింది. అవును ఈ సార్. జనరేషన్‌లో చాలా రేర్ అయిపోయింది. అవును. ఈ సినిమా తర్వాత ఆ ట్రెండ్ ఏమైనా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? యాహ్! సార్. డెఫినిట్‌గా. ఆహ్, మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ సినిమాలున్నాయి. అంటే ఈ హారర్ కామెడీ ఇవన్నీ ఉంది గానీ, ఇది కొత్తగా ఎందుకుందంటే కైండ్ ఆఫ్ ఆ కొరియన్ ఆహ్, ఏదైతే ఆ పెనుగొండ ఈ రెండిటికి కనెక్షన్ ఏంటి అనే క్యూరియాసిటీ వల్ల కొత్తగా అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఇలాంటి ఐ మీన్ ఈ వరల్డ్ మూవీలో ఏదైతే చూస్తున్నామో అవన్నీ డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. యాహ్! ఈ జానర్‌లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో? ప్రేమ కథా చిత్రం ఇష్టం. అది అసలు చాలా చాలా ఆ హిలేరియస్ ఫిల్మ్. ప్రేమ కథ చిత్రం తర్వాత మొత్తం ట్రెండ్ అక్కడి నుంచే మారిపోయింది. కదా సార్ స్టార్ట్ అవును. అయింది. ట్రెండ్ మారిపోయింది. ఆ! కానీ ఒకానొక దశలో విసిగింది సార్. అవును. అవును. హారర్ కామెడీ చూడాలంటే విసుగొచ్చింది. ఎక్కువ వాడేసాం. ఎక్కువ వాడేసాం. యాహ్! హారర్ అయినా ఉండాలి, కామెడీ కామెడీ అయినా ఉండాలి యాహ్! అనిపిస్తుంది. ఆ! ఈ మధ్య కాలంలో ప్యూర్ హారర్ మీరు బాగా ఫీల్ అయిన సినిమా ఏంటి? ప్యూర్ హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ప్రస్తుతానికి ఏం గుర్తు గుర్తుగా కానీ ఆ ఆడియన్స్ 'మసూదా' కూడా మంచి ఫిల్మ్ సార్. అవునవును. 'మసూదా' అది చాలా చాలా సీరియస్‌గా ఎక్కడ కూడా మనకు కామెడీ ఉండదు. కామెడీ చాలా ఉండదు. మంచి హారర్ ఫిల్మ్ అది. హ్మ్. యాహ్! ప్రొడక్షన్ వైపు నుంచి మీకు దొరికిన సపోర్ట్ ఏంటండి? ఆహ్, 'యువి క్రియేషన్స్' ఇది నా మూడో సినిమా. వెంకట ఐ మీన్ 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఏక్మిని' ఇది చేస్తాను. ఇది థర్డ్ ఫిల్మ్ అండ్ రాజీవ్ రెడ్డి గారు కూడా కొలాబ్ అయ్యారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ రాజీవ్ రెడ్డి గారు, క్రిష్ గారు. ఫస్ట్ నుంచి కూడా కథ ఇది అనేది తెలుసు సార్. ఎలా బడ్జెట్‌లో చేద్దాం. కొరియాలో షూట్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. సో, ఏం చేయగలం అనే డిస్కషన్ అది ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. అండ్ కొన్ని రోజులు కజకిస్తాన్‌లో షూట్ చేసాం. ఆల్మట్టిలో. ఇది కొద్దిగా ఈ కొరియా పోర్షన్ అక్కడ కొద్దిగా రైట్. చీట్ చేయడానికి. అండ్ కొరియాలో సోల్, జేజులో చేసాం. అండ్ ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా కొద్దిగా దిగారు. కైండ్ ఆఫ్ చేద్దాం మంచి కథ అనేసి. కథ రాసుకున్నప్పుడు బడ్జెట్ లెక్కలేసుకుంటున్నప్పుడు చాలా అయిపోతే, లేదు లేదు ఇంతలో మనం చేయకూడదు. మనం సేఫ్ అవ్వాలంటే ఇంతే బడ్జెట్‌లో చేయాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టున్నారు. నాకేం లేదు సార్. లేదా? రెస్ట్రిక్షన్‌లేం లేవు. నేను ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇలా చేద్దాం ఈ సినిమా అనేది అందరికీ క్లారిటీ ఉంది. సో, రెస్ట్రిక్టెడ్‌గా ఏం ఫీల్ అవ్వలేదు. లేదు. యాహ్! యూవీలో సాధారణంగా ఒక సినిమా చేస్తున్నారంటే, ఒక హిట్ కొట్టారంటే, హ్మ్. ఖచ్చితంగా వీళ్ళు ప్రభాస్ దృష్టిలో పడతారన్నది ఒక ఒక నమ్మకం. అది హ్మ్. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఆ! మరి మీరెప్పుడు ప్రభాస్ గారితో డెఫినిట్‌గా సార్ ఇది వర్కౌట్ అవ్వదు. అంటే యూవీలో జనరల్‌గా డైరెక్టర్స్ వస్తున్నారంటే, ఆ! ప్రభాస్ గారితో ఖచ్చితంగా వాళ్ళకొక బాండింగు ఏదో ఏర్పడితే అంటే యాక్సెస్ కూడా చాలా ఈజీగా యాహ్! ఉంటది. డెఫినిట్‌గా సార్. అంటే 'ప్రభాస్' గారు హ్యూజ్ స్టార్. ఆయనకి తగ్గట్టు కథ కావాలి నాకు. ఆ కథ సెట్ జేయాలి. సరే హీరో గారు ఉన్నారు గదా! అనేసి ఏదో ఒక కథ చేయలేం. సో, ఆ కథ సెట్ అయినప్పుడు డెఫినిట్‌గా విల్ డూ సార్. ఈ జర్నీలో ఎప్పుడైనా కలవడం, మాట్లాడడం సినిమాల 'ప్రభాస్' గురించి గారు యాహ్! చాలా సార్లు సార్. చాలా సార్లు హ్మ్. కలిసాను. చాలా సార్లు మాట్లాడాను. హ్మ్. మొన్న గూడా మా టీజర్ లాంచ్ చేశారు. అవును. అడక్కానే. అవును. యాహ్! సరే 'కొరియన్ కనకరాజు' లాంటి ఆహ్, టైటిల్ గాని, హ్మ్. ఈ కాన్సెప్ట్ గాని, ఈ వరల్డ్ గాని హ్మ్. ఫ్రాంచైజీలకి ఎక్కువ స్కోప్ ఉన్న ఉంది సార్. సెటప్ ఇది ఉంది. ఉందా? అంటే క్లైమాక్స్‌లో ఏదో ఒక లీడ్ ఇచ్చి యాహ్! యాహ్! ఖచ్చితంగా. యాహ్! హ్మ్. మంచి లీడ్. హ్మ్. యాహ్! హ్మ్. ఆ సెటప్ కూడా ఆ అయితే సెటప్ 100% ఉందయితే. సో, ఇక ముందు సార్. మేర్లపాక 'గాంధీ' ఫాస్ట్‌గా సినిమాలు చేస్తారా? లేదంటే ఇది ఇప్పటివరకు ఎలా అయితే జరిగిందో ఆచితూచి అడిగేస్తారా?
లేదు సార్. ఫాస్ట్‌గా చెయ్యాలనేది ఉంది. ఇది ఆచితూచి చెయ్యాలని ఏం లేదు గానీ, ఫాస్ట్‌గా చేద్దాం అనుకున్నా గానీ కొన్ని కారణాలు సెట్ అవ్వకపోవడం, దానివల్ల లేట్ అయింది గానీ, డెఫినిట్‌గా ఈ సినిమా తర్వాత నుంచి ఫాస్ట్‌గా చేస్తాను. యాహ్! ఓటీటీల వైపు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక వెబ్ సీరీస్ గాని, మీలాంటి ఆ! డైరెక్టర్‌కి అక్కడ ఆ! ఎక్కువ ఆ! స్పేస్ ఉంది ఆ! గదా! ఆ! అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు? జరుగుతా ఉన్నాయి సార్. అవును. అది ప్రయత్నాలు కూడా ఉంది. జరుగుతున్నాయి. యాహ్! యాహ్! హ్మ్. ఆ వర్క్ గూడా జరుగుతోంది. హ్మ్. దాన్ని బట్టి చేద్దాం. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇమ్మీడియేట్‌గా ఇది ఇది ఈ కొరియన్ కంటిన్యూయేషన్ ఒకటుంది. ఉంది. అది వర్కౌట్ అవుతుంది. అది రాస్తా ఉన్నాను. హ్మ్. సో, అది అవ్వగానే ఇంకొక ఇంకొక దాని మీద ఎళ్దాం. ఇంకొక 6 మంత్స్‌లోనే 1 ఇయర్ కొరియన్ వరల్డ్‌లోనే ఉంటారు మీరు. యాహ్! యాహ్! సార్. సరే ఈసారైనా ఒక కొరియన్ స్టార్‌ని తీసుకురండి. డెఫినెట్‌లీ. ఆ! వేరే స్టార్స్ నెక్స్ట్ టైమ్. వేరే స్టార్ అంటే 'వరుణ్ తేజ్' కాకుండా వేరే నో. స్టార్స్ నో. నో. వర్క్ చేస్తారు. 'వరుణ్ తేజ్' గారు ఉంటారు. హ్మ్. స్టార్స్ మారుతారు. స్టార్స్ అది కొరియానా, వేరే కంట్రీనా. రైట్ సార్. మీ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా స్క్రీన్ ప్లే పరంగా ఒక చిన్న మ్యాజిక్ చేసింది. చూడాలన్న ఒక క్యూరియాసిటీ ఏర్పడింది. మీరన్నట్టు కొంచెం రొటీన్ కథనైనా కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ! కొరియన్ కనకరాజు టైటిలే వెరైటీగా ఉంది. సో, మీరు ఎత్తుకున్న కాన్సెప్ట్ తెలుగులో దెయ్యాలయిపోయినాయి. సో, కొరియన్ నుంచి ఒక దెయ్యం ఆత్మ తీసుకొచ్చారు. యాహ్! మొత్తానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. ఈ యాహ్! ప్రయత్నం సూపర్ హిట్ అవ్వాలి. మీరు ఏదైతే మెల్లిమెల్లిగా సినిమా చేస్తున్నారో ఇది పక్కన పెట్టి కొంచెం ఫాస్ట్‌గా చేయాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ అండి. ఆల్ ది థాంక్ యూ బెస్ట్. సార్. థాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్.